పెద్ద డైరెక్టర్ అవ్వాల్సినోడు. కానీ గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే. సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఎంతో మంది జీవితాల్లో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషాదగాథలు దాగి ఉంటాయి. తెరపై ధైర్యంగా కనిపించే హీరోలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ కూడా ఒకరు. ఆయన సినీ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో వ్యక్తిగత జీవితం అంతే విషాదాలతో నిండిపోయింది. ముఖ్యంగా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం, ఆ తర్వాత ఎంతో ప్రేమించిన అన్నయ్యను కూడా ప్రమాదంలో కోల్పోవడం గోపీచంద్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గోపీచంద్ ప్రముఖ దర్శకుడు టి కృష్ణ కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా టి కృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఆయన జీవితం చాలా చిన్నదే. తీవ్ర అనారోగ్యంతో 1986 అక్టోబర్ 21న ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణించిన సమయంలో గోపీచంద్ వయసు కేవలం 8 ఏళ్లు. చిన్న వయసులోనే తండ్రి ప్రేమను కోల్పోవడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. తండ్రి అడుగుజాడల్లోనే గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ కూడా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కలలు కనేవారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ దర్శకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక భవిష్యత్తులో మంచి దర్శకుడిగా నిలుస్తాడని చాలా మంది భావించిన సమయంలోనే అనుకోని విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మాదాల రవి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రేమ్ చంద్ మరణానికి సంబంధించిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సన్నివేశానికి అవసరమైన సోడా బండి సెట్స్ కు సమయానికి చేరుకోలేదట. దానిని తీసుకురావడానికి ప్రేమ్ చంద్ స్వయంగా వెళ్లారని తెలిపారు. ఇక మాదాల రవి చెప్పిన ప్రకారం ప్రయాణంలో వాహనం నెమ్మదిగా వెళ్తుందని భావించిన ప్రేమ్ చంద్ తానే డ్రైవ్ చేస్తానని డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారట. అయితే కొద్దిసేపటికే ఎదురుగా వచ్చిన ఒక లారీ కారును ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలోనైతే ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఈ సంఘటన సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం జరిగిన సమయంలో గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చదువుతున్నారని చెప్తారు. ఇక ఆ సమయంలో వీసా సంబంధిత సమస్యల కారణంగా ఆయన వెంటనే భారత్ కు తిరిగి రాలేకపోయారని, అన్నయ్య అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారని పలువురు గతంలో పేర్కొన్నారు. ఇక తన జీవితంలో ఇది అత్యంత బాధాకరమైన సంఘటనల్లో ఒకటిగా భావిస్తారని ఆయనకు సన్నిహితులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక చిన్న వయసులో తండ్రిని, కొన్నేళ్లకే అన్నయ్యను కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీరని విషాదమే. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ గోపీచంద్ జీవితంలో వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. కుటుంబ బాధ్యతలను స్వీకరించి తన కెరీర్ పై దృష్టి పెట్టారు. సినిమాల్లో మొదట హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత జయం, నిజం, వర్షం చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. అనంతరం మళ్లీ హీరోగా మారి యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం, జిల్, సిటీమార్, భీమా, విశ్వం వంటి పలు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ టాలీవుడ్ లో మాచో స్టార్ గా తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో వ్యక్తిగత విషాదాలను అధిగమించి తన కష్టంతో నిలబడిన ఆయన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి గోపీచంద్ నటించిన సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.